హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఏషియా సోహెల్ సలీమన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. ఇదైతే లాస్ట్ వీక్ బ్లాగ్ అండి. ఇదైతే మా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత కాసేపు అయితే ఆడుకున్నారు. ఇంకా తర్వాత ఇది ఈవినింగ్. ఇంకా మా జాఫిరా తినట్లేదని చెప్పి వాళ్ళ అక్క తినిపిస్తుంది. మా జాఫిరా అయితే బుక్స్లో ఏదో తీసుకుంటూ రాసుకుంటూ ఉంది. ఇంకా తనతో మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఇంకా ఇదిగోండి చపాతీ అయితే తినిపిస్తుంది. అక్క చెల్లెళ్ళు అంటే ఇలానే ఉంటారు కదా, ఒకసారి తిట్టుకుంటూ ఒకసారి కొట్టుకుంటూ ఒకసారి ప్రేమలు చూపించుకుంటూ ఇంకా ఇలానే చూసుకుంటూ ఉన్నారు. ఇంకా తర్వాత అయితే నేనైతే వాళ్ళకి బుక్స్ తీసుకొచ్చాను కదండి స్కూల్ నుండి. ఇంకా వాటిని అయితే కవర్స్ వేద్దామని చెప్పి అన్ని తీసి పెట్టుకుంటున్నాను. ఇంకా నేను తీసుకుంటూ అంటే నన్ను చూసి మా జాఫిరా ఇంకా షాజు ఆటలాడుతూ ఉన్నారు. ఇదిగోండి వాళ్ళ అక్క అయితే ఎంత ఆటలు ఆడిస్తూ తినిపిస్తుందో చూడండి. ఫాస్ట్గా తింటలేదని చెప్పి ఇంకా తనతో ఆటలాడుకుంటూ తినమని చెప్పి బతిమాలుకుంటూ తినిపిస్తుంది. మా షాజుకి వాళ్ళ చెల్లెలంటే చాలా ఇష్టం అండి. ఇంకా అందుకే తను ఏం చేసినా పాపం భరిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎట్లా తినిపిస్తుందో చూడండి. తింటలేదని చెప్పి ఇటు తిరిగి చూస్తలేదని చెప్పి పిలుస్తుంది. ఇంకా మళ్ళీ ఏదో చేస్తుందని చెప్పి ఇంకా ఫైనల్గా అయితే తినిపించేసింది. खाली का फिर आवेगी वाला दीदी चुप चुप कर खा दे ऐसे करते नहीं था फिर दीदी के नाक चुप 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 इधर दिखा जा तेरे दादा बस ఇంకా మొన్ననే మేమైతే స్కూల్ నుండి బుక్స్ తీసుకొచ్చాం కదండి. ఇంకా బుక్స్ కన్నిటికీ కవర్స్ వేయాలి. ఇంకా మా పెద్దమ్మాయి బుక్స్ అయితే ఒక 20-25 వరకు ఉన్నాయి. ఇంకా చిన్నమ్మాయి బుక్స్ అయితే 17 ఆర్ 18 ఉన్నాయి. మొత్తం 35 పైననే ఉన్నాయి బుక్స్ అన్నీ. ఇంకా ఆ బుక్స్ అన్నిటికీ కవర్స్ వేయాలి. నేను అన్నం తినిపించను, మీరే తినండి అని చెప్పి వాళ్ళనైతే వాళ్ళకి ఇచ్చేసాను. మా షాజు అయితే తినేసింది కానీ మా జాఫర్ తింటలేదని ఇంకా వాళ్ళకైతే తినిపిస్తుంది. చూశారు కదా ఎలా బతిమాలి ఎలా బుజ్జగిచ్చి తినిపిస్తుందో. ఇంకా ఈ కవర్స్ వేయడానికైతే అందరూ చాలా కష్టపడుతూ ఉంటారు. ఇంకా నేను కూడా అలానే కష్టపడుతున్నాను. ఇదిగోండి ఒక్కొక్కరు ఒక్కోలాగా వేస్తారు కదా, నేనైతే ఇలా వేస్తున్నాను. మీరైతే ఎలా వేస్తారో నాతో కామెంట్లో షేర్ చేయండి. కొంతమంది అయితే ఇలా ఒక ముక్క కట్ చేయకుండానే మొత్తం అక్కడికి కరెక్ట్గా సెట్ అయ్యేట్టు చేస్తారు. నాకు ఎందుకో చిన్నప్పటి నుండి ఇలానే అలవాటైంది. ఇంకా అలానే వేస్తున్నాను. ఇంకా మా పాప కూడా నేర్చుకుంది. తను వేస్తానన్నది కానీ ఫినిషింగ్ అంత బాగా వేస్తలేదు. ఇంకా అందుకని నేనే వేసిస్తానని చెప్పి నేనే వేసిచ్చాను. స్కూల్స్ ఓపెన్ అవుతానంటే ఇవే ఉంటాయి కదండి వర్క్స్ అన్నీ. పిల్లలకి బుక్స్కి కవర్స్ వేయడం, ఇంకా తర్వాత కొత్త బ్యాగులు, కొత్త లంచ్ బాక్స్, కొత్త లంచ్ బ్యాగ్స్, ఇంకా వాటర్ బాటిల్స్, ఇలా ఏవి లేవో అవి తీసుకురావాలి లేదా అన్ని కొత్తవే కొనాలి అని పిల్లలందరికీ ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది కదా. ఇంకా మా పిల్లలకి కూడా అలానే ఉంది. ఇంకా బ్యాగ్స్ అయితే ఇంకా కొనలేదు, జస్ట్ బుక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా బుక్స్ అన్నిటికీ కవర్స్ వేసుకోవాలి కదా, దానికి ఒక టైం పడుతుంది కదా అని చెప్పి ఇంకా ఈ బుక్స్ అన్ని నెక్స్ట్ వీక్ నుండి తీసుకురమ్మన్నారు. ఇంకా అందుకే నేనైతే ఒకరోజు ఒక అమ్మాయివి, ఇంకో రోజు ఇంకో అమ్మాయివి అయితే వేద్దాం అనుకున్నాను. కానీ నైట్ కూర్చున్నాను. నైట్ అయితే సగం వరకు అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి కూడా మొత్తం ఫినిష్ చేసేసానులేండి. ఇంకా అంటే దాని మీదనే ఉండాలి కదా అని చెప్పి ఇంకొకసారి కూర్చుంటే మొత్తం ఒకసారిగా పని అయిపోవాలి. దాన్ని పార్ట్స్గా డివైడ్ చేయడం ఎందుకు అని చెప్పి మొత్తం ఒక 1 డేలోనే వేసేసాను. ఏమంటే ఒకసారి మార్నింగ్ ఒకసారి నైట్ అన్నట్టు వేసాను అంతే. ఇంక తర్వాత మా పిల్లలకైతే బుక్స్కి పెన్స్ వేద్దాం అని చెప్పి అన్నాను. ఇంకా మా షాజ్ అయితే వేస్తానన్నది పెన్స్ కూడా. తన అటు ఇటు తిప్పించి వేసేస్తుంది. అంటే ఇంకా పైకి కొంచెం
సాఫ్ట్‌గా వస్తుంది కదా! అలా వేస్తే బావుంటుంది. లేకపోతే గుచ్చుకుంటుంది కదా! అందుకని నేనే వేస్తానులే అని చెప్పి ఫస్ట్ అయితే బుక్స్‌కి అన్నిటికి కవర్స్ అయితే వేసుకొని, ఇంక తర్వాత అయితే అన్నిటికి పెన్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఇది కూడా ఒక బిజినెస్ లాగా తయారైంది కదండీ! పిల్లలందరికీ బుక్స్‌కి కవర్స్ వేయడానికి బిజీ షెడ్యూల్‌లో దొరకదని చెప్పి, ఇంకా దీన్ని కూడా ఇలా కొంతమందైతే ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తున్నాను. ఇంక మనకొస్తది కదా! ఇంక మనం కూడా అంత బిజీ ఏం లేదు కదా! అందుకే వేద్దామని చెప్పి నేనైతే వేస్తున్నాను. ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా బుక్స్‌కి మా అమ్మ, నాన్న వేసిచ్చారో లేదో కూడా నాకు గుర్తులేదు. ఇంకా నాకు ఊహొచ్చిన తర్వాత ఇంక నేనే వేసుకున్నాను. ఇంకా వేయకుండా కూడా అలానే హ్యాండిల్ చేసుకున్నాము. అంటే అప్పుడంత పర్టిక్యులర్‌గా బుక్స్‌కన్నిటికి కవర్స్ వేయాలి. కొత్త బుక్స్ అయితే ఖచ్చితంగా కవర్స్ వేసుకొని రావాలి అని చెప్పి స్కూల్‌లో కూడా చెప్పేవాళ్ళు కాదు. ఇంకా మనకు కూడా అంత ఇది లేదు. ఇంకా మనమైతే పేపర్స్‌తో వేసుకునేవాళ్ళం కదండీ! ఇప్పుడంతే కవర్ షీట్స్‌తో వేస్తున్నారు కానీ, అప్పుడు మనం న్యూస్ పేపర్స్‌తో వేసుకునేవాళ్ళం. నాకైతే బాగా గుర్తుంది. మీరందరూ ఎలా వేశారో నాతో కామెంట్‌లో షేర్ చేయండి. మీ చిన్నప్పుడైతే. మా చిన్నప్పుడు బుక్స్‌కన్నిటికి ఇలా కవర్స్ అయితే వేసేవాళ్ళం కాదండి. జస్ట్ న్యూస్ పేపర్‌తో అట్టలైతే వేసేసేవాళ్ళము. ఇంకా అవి కూడా అప్పుడప్పుడు చినిగిపోయేవి. ఇంకా చినిగిపోయిన తర్వాత మళ్ళీ వేసుకునేవాళ్ళం. లేకపోతే అలానే ఉండిపోయేది. కానీ బుక్స్ అయితే జాగ్రత్తగానే పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడైతే పిల్లలకి ఇలా కవర్స్ వేసిచ్చినా కూడా మళ్ళీ 1 మంత్‌లోనే కవర్స్ పోతున్నాయి, బుక్స్ పోతున్నాయి. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే చేస్తున్నారా? కామెంట్‌లో షేర్ చేయండి. ఇంకా ఈ కవర్స్ అయితే స్కూల్ నుండే ఇచ్చేసారులెండి. స్కూల్లోనే బుక్స్ కూడా తీసుకోవాలి కదా! అందుకే ఇంకా కవర్స్ కూడా వాళ్ళే ఇచ్చేసారు. ఇంకా వాళ్ళ నేమ్‌తో వాళ్ళ పబ్లిసిటీ కూడా ఉంటది కదా! అన్నట్టు ఇచ్చేసారు. మనమైతే ప్లెయిన్ పేపర్ వేస్తాం కదా! ఇంకా అలా కాకుండా వాళ్ళ స్కూల్ నేమ్ వచ్చేట్టు వేస్తే వాళ్ళకి కూడా కొంచెం పబ్లిసిటీ అవుతుందని చెప్పి అలా అయితే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇంకా మనమైతే ఏదైనా వేయాల్సిందే కదా! అన్నట్టు మనం కూడా వేసుకుంటాం అంతే. ఇంకా ఇదిగోండి ఫైనల్‌గా అయితే బుక్స్ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా వీటికన్నిటికి పిన్స్ కొట్టేస్తే అయిపోతుంది. ఇన్ని బుక్స్‌కి కవర్స్ వేసిన తర్వాత నా నడుమైతే పట్టేసింది గట్టిగా. ఇంకా ఇదిగోండి ఫైనల్‌గా అయితే బుక్స్ అన్నిటికి కవర్స్ అయితే వేసేసాను. నాకైతే ఒక పని అయిపోయింది అనిపించింది. ఇంకా మా పిల్లలు వాళ్ళ బ్యాగ్‌లో అయితే బుక్స్ అయితే పెట్టుకున్నారు. ఇంకా అవైతే మండే వరకు సబ్మిట్ చేయాలన్నారు. ఇంకా తర్వాత ఇది అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంక మా పిల్లలు స్కూల్‌కి అయితే వెళ్ళలేదు. మేము ఫంక్షన్‌కి వెళ్దామని చెప్పి రెడీ అయ్యాము. మేమైతే గృహప్రవేశంకెళ్ళామండి. సో, మాకు తెలిసిన వాళ్ళది గృహప్రవేశం అయింది. సో, వెళ్దాం అని చెప్పి వెళ్ళాము. ఇక్కడే చింతల్లో. ఇదిగోండి చూసారు కదా! ఇల్లు ఎంత బావుందో చూసారు కదా! 3 బీకేహెచ్ అండి. ఫ్లాట్ కానీ చాలా బావుంది. నాకైతే బాగా నచ్చింది. మేము కూడా హైదరాబాద్‌లో ఇల్లు తీసుకోవాలని చాలా ఆశగా ఉంది. అది ఎప్పటికి తీరుతుందో చూడాలి. ఇంకా ఇక్కడున్న రేట్స్‌కైతే తీసుకోవాలన్నా భయమేస్తుంది. తీసుకుంటామా అన్నది కూడా అనిపిస్తుంది. చూడాలి ఎలా ఉంటుందో ఫ్యూచర్. ఇంకా ఇక్కడైతే ఫంక్షన్ అయితే బాగా జరిగింది. ఇంకా తర్వాత ఇదిగోండి వాళ్ళందరూ బట్టలైతే పెట్టేస్తున్నారు. ఇంకా మేమైతే ఒక గిఫ్ట్ తీసుకెళ్ళాము. అది కూడా ఇచ్చేసాంలెండి. ఇంకా మా పిల్లలైతే ఎక్కడికెళ్ళినా వాళ్ళ ఆటలైతే స్టార్ట్ చేస్తారు కదా! ఇదిగోండి ఆటలాడుకుంటూ ఇల్లంతా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇల్లయితే చాలా బావుంది. చాలా స్పేషియస్‌గా ఇంకా వెంటిలేషన్ కూడా చాలా బావుంది. మేము వెళ్ళేటప్పుడైతే మార్నింగే వెళ్ళిపోయామండి. 11 వరకైతే వెళ్ళిపోయాము. ఇంకా వచ్చేటప్పుడైతే ఆఫ్టర్‌నూన్ 3, 4 ఆ టైంకైతే వచ్చాము. ఇంకా లంచ్ చేసుకొని. ఇంకా ఆ టైంలో అయితే ఎండలు బాగా ఉన్నాయి. అసలు వచ్చిన తర్వాత అయితే బాగా టైర్డ్ అయినట్టు అనిపించింది నాకైతే. ఇంకా మా పిల్లలు కూడా బాగా అలసిపోయారనే చెప్పాలి. ఇంకా ఆటోలోనే వెళ్ళాము. ఆటోలోనే వచ్చాం కానీ బాగా టైర్డ్ అయిపోయామండి. అంటే అప్పుడు కొంచెం ఎండలు బానే ఉన్నాయి కదా! లాస్ట్ వీక్ ఆ టైంలో. అందుకే ఇంకా బాగా అలసిపోయాము. ఇదిగోండి మా షాజు అయితే ఎక్కడికెళ్ళినా ఆటలైతే ఏ ఆటలంటే ముందుంటుంది. ఇంకా తన ఫ్రెండ్ రితిక కూడా అక్కడే ఉంది కదా!
సో ఇంకా మా జాఫరాన్ అయితే ఆట పట్టిస్తున్నారు ఫ్లవర్స్తో. ఎక్కడికి వెళ్ళినా ఆటలు ఆడుకుంటూ కలివిడిగా కలిసిపోతూ ఉంటారండి. కొత్త ప్లేస్ కదా అని చెప్పి సైలెంట్గా అయితే అస్సలు కూర్చోరు. మా పిల్లలైతే. మీ పిల్లలు ఎలా ఉంటారు కామెంట్లో షేర్ చేయండి. ఇంకా ఇదైతే జిమ్ సైకిల్ అండి. మేము ఆల్రెడీ ఆర్డర్ చేసి ఒక 3-4 డేస్ అయింది. ఇంకా 2 డేస్ ముందే వచ్చేసింది. అంటే మేము ఫంక్షన్‌కి వెళ్ళిన రోజు ఈవినింగ్‌కి అయితే వచ్చేసింది. నాకు డెలివరీ బాయ్ అయితే కాల్ చేశాడు. మేము బయటున్నామంటే ఇంకా కొంచెం లేట్‌గా అయితే తీసుకొచ్చాడు. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అయితే ఓపెన్ చేశాంలెండి. అదే రోజైతే చేయలేదు. టైర్డ్ అయిపోయామన్నాను కదా! సో, అందుకని నెక్స్ట్ డే అయితే ఓపెన్ చేశాము. ఇంకా ఇదైతే చాలా బావుంది. కంపెనీ నేమ్ వచ్చి లైఫ్ లాంగ్ అండి జిమ్ సైకిల్. చాలా బావుంది. మాకైతే బాగా నచ్చింది. ఇంకా డైలీ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని చెప్పి ఇంకా ఇదైతే తీసుకున్నాము. ఇంకా వెయిట్ లాస్‌కి కూడా బాగా యూజ్‌ఫుల్ అవుతది కదా అని చెప్పి ఇంకా ఊరికే వెళ్ళి వచ్చినప్పటి నుండి ఒక 3 కేజీస్ వెయిట్ అయితే పెరిగిపోయానండి. ఇంకా దాన్ని తగ్గించుకోవడానికైతే చాలా కష్టపడుతున్నాను. ఒక్కసారి వెయిట్ పెరగడం అయితే చాలా ఈజీ గానీ తగ్గడమే చాలా కష్టం. ఇంకా అదైతే ఎప్పటికి తగ్గుతదో చూడాలి. అంటే ఇంకా నెక్స్ట్ మంత్ నుండైతే వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే ప్యాకింగ్ మొత్తం బాగా వచ్చింది. మొత్తం ఇంకా ఓపెన్ చేసుకొని, తీసుకొని తర్వాత దీన్నైతే ఫిట్ జేయడానికి ఒక గంట టైం అయితే పట్టింది. అంటే మేమంత ఎక్స్‌పర్ట్ కాదు గదండీ! అందుకే కొంచెం టైం పట్టింది. కొంచెం తెలిసిన వాళ్ళైతే కొంచెం ఈజీగానే తొందరగానే ఫిట్ జేస్తారు. మాకైతే ఒక 40-50 మినిట్స్ టైం అయితే ఖచ్చితంగా పట్టిందనే జెప్పాలి. ఇంకా తర్వాత ఇదిగోండి దీనికైతే ఇంకా మొత్తం ఫిట్ చేసిన తర్వాత దీని ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను. ఇంకా మా పిల్లలైతే ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నారు. అంటే వాళ్ళకి జిమ్ సైకిల్ లాగా లేదు. నార్మల్ సైకిల్ లాగా అనిపిస్తుంది. ఏమంటే అది బయట తిరగడానికి వీలవుతది. ఇదైతే తిరగడానికి వీల్లేదు. జస్ట్ ఒక చోట కూర్చొని సైక్లింగ్ అయితే చేసుకోవచ్చు కదా! వాళ్ళకైతే కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. డైలీ అయితే మా పిల్లలు దీంట్లో ఆడుతూ ఉన్నారు. అది కూడా చూపిస్తాను చూడండి. మా జాఫిరా అండ్ మా షాజా అయితే డైలీ సైక్లింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పటి నుండి ఎందుకు మీరంత కష్టపడతారు? ఇంకా కొంచెం టైం ఉందిలే. ఫస్ట్ అయితే మీరు నార్మల్‌గా ఉండండి అంటే, లేదు మేము ఆడుకుంటాం అని చెప్పి వాళ్ళైతే రోజు ఒక 10-15 మినిట్స్ వరకైనా ఖచ్చితంగా సైక్లింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా నేను కూడా చేస్తున్నానులెండి. ఇంకా అందరికీ యూజ్ అయ్యే ప్రోడక్ట్ అనే చెప్పాలి ఇదైతే. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. చాలా బావుంది. సైక్లింగ్ అయితే ఒక చోట పెట్టుకోవచ్చు. ఇంకా మనం డైలీ మనకి ఏ టైంలో ఫ్రీ ఉంటే ఆ టైంలో అయితే దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కాస్ట్ కూడా మరీ అంత హై అయితే లేదండి. మనకి 5000, 6000 చేంజ్ నుండి స్టార్ట్ అయ్యే ఉన్నాయి. 15,000 వరకు ఉన్నాయి. మేమైతే 8000 చేంజ్ అండి మేము తీసుకున్న ప్రోడక్ట్ అయితే. 8600 అలా వచ్చింది. డిస్కౌంట్స్ అన్నీ వెళ్ళి ఇంకా పర్లేదు అనిపించింది. అందుకే తీసుకున్నాను. 1 ఇయర్ వారంటీ అయితే ఉందండి దీనికి. ఇంకా ఇదైతే స్పిన్ సైకిల్ అండి. చాలా బావుంటుంది. ఇదిగోండి మా జాఫిరా అయితే దీనిపైన కూర్చొని, కూర్చొని కూడా తొక్కుతుంది. ఇంకా నిల్చొని కూడా తొక్కుతుంది అసలు. ఒక్కోసారి చూస్తే నవ్వొస్తుంది. ఇంకా షాక్ అనిపిస్తుంది. ఇంత ఫాస్ట్‌గా తొక్కుతుంది. నేను కూడా తొక్కలేకపోతున్నాను కదా! అనిపించింది నాకైతే. చూసారు కదండీ ఫ్రెండ్స్. ఇదైతే ఈరోజు వ్లాగ్ అండి. ఇంకా రేపటి నుండి అయితే ఖచ్చితంగా డైలీ పెడదామని అనుకుంటున్నాను. 1 మంత్ వ్లాగ్స్ అయితే కంటిన్యూగా పెడదాం అనుకుంటున్నాను. ఇంకా రేపటి నుండి 30 డేస్ 30 వ్లాగ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. బాయ్.